గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక అద్భుతమైన దేవాలయాన్ని పరిచయం చేయబోతున్నాను. సో ఎందుకు పరిచయం చేయబోతున్నానని చెప్తున్నానంటే, ఈ దేవాలయం చాలా వినూత్నంగా, చాలా కొత్తగా కట్టిన దేవాలయం. ఇంత అద్భుతమైన దేవాలయం ఎక్కడో లేదండి. మన ఆంధ్రప్రదేశ్లో, మన రాజమండ్రిలోనే ఈ దేవాలయం అయితే ఉంది. ఇది ఎక్కడ అంటే, మన ఇస్కాన్ టెంపుల్ని దాటి ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత మనకి గోదావరి గట్టు ఉంటుంది కదా, గోదావరి గట్టు నుంచి ఫ్రంట్కి వెళ్తే కైలాస భూమి అంటారు కదా. కైలాస భూమి అంటే అందరికీ తెలుసు. కైలాస భూమి పక్కనే ఒక 2 ఎకరాల విస్తీర్ణంలో ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని తలపించేటటువంటి ఒక ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు. మీరు చూస్తున్న గోపురాలైతే మన మహాకాళేశ్వర ఆలయానికి సంబంధించిన గోపురాలే అన్నమాట. మనకి ఎంటర్ అవుతూనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ తోటి ఆ గోపురాలను చూస్తుంటే కాంతివంతంగా, చాలా వైబ్రేట్గా మంచి ఫీల్ వస్తుంది. ఆ గోపురాలను చూస్తూనే నేను తన్మయత్వం చెందానమాట. అంత బాగున్నాయి. ఈ గోపురాలు కూడా మొత్తం 5 గోపురాలతోటి మనకి నిర్మించారండి. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత గుడి విశిష్టతలు ఒకటిగా చెప్పుకుందాము. గుడి అయితే మనకి గోదావరి గట్టున కైలాస భూమి పక్కన అయితే నిర్మించారండి మహాకాళేశ్వర ఆలయం. సో మేము వెళ్ళింది ఉగాది రోజు కాబట్టి అక్కడ బయట అయితే అలంకరణలు అయితే సాధారణంగానే అలంకరణలు అవి చాలా బాగా చేశారు. అయితే గుడి చాలా వినూత్నంగా కట్టారండి. గుడి ఎంట్రన్స్ చూస్తేనే అబ్బురు పరిచేటట్లుగా ఉంది. చూస్తున్నారు కదా, మీకు అలానే అనిపించింది కదా. మేము ఎంటర్ అవుతూనే ఆ గుడి యొక్క వైభోగాన్ని, ఆ కళాఖండాన్ని చూసి ఒక్క నిమిషం ఆశ్చర్యపోయామన్నమాట. గుడిలోకి ఎంటర్ అవ్వడంతో చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రతిదీ కూడా ఒక అద్భుతంగా, ప్రతిదీ కూడా ఒక విశిష్టతతో కూడి ఉన్నదనమాట. ఇటువంటి గుడి నిజంగా నేను చూసి, నేనున్నది రాజమండ్రిలోనేనా లేదా అంటే నేను ఏమన్నా తీర్థయాత్రకు వచ్చానా అన్నంత తన్మయత్వం అయితే చెందాను. నేను ఒక్కరిదాన్నే కాదు, అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ అంతే సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారనమాట. మీరు గుడిలోకి ఎంటర్ అవడంతో చూస్తున్నారు కదా, మహా అద్భుతంగా ఉందన్నమాట. నిజంగా అటువంటి గుడిని నిజంగా ఒక్కసారైనా దర్శించుకోవాలి. మనం ఎలాగో ఉజ్జయిని దాకా వెళ్ళి దర్శనం అయితే చేసుకోలేము. ఉజ్జయినిని తలపించేటటువంటి దేవాలయం మన రాజమండ్రిలో, మన చేరువుగా ఇంత అద్భుతమైన దేవాలయం ఉన్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఈ గుడి విశిష్టత 1, 2 అని కాదు, చాలా విశిష్టతలు అయితే ఉన్నాయి. సో గుడి లోపల మనకి ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి ఉంటారు. స్వామి ఉన్న గోపురం 109 అడుగులు అంటండి. స్వామికి ఇంకొక విశిష్టత ఏంటంటే, స్వామికి 4 దిక్కులా 4 ద్వారాలు ఉన్నాయి. 4 మహానందుల్ని పెట్టారు. అలానే 4 గోపురాలు కూడా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క గోపురం 75 అడుగులు ఎత్తంట. అసలు ఏవన్నీ వర్ణించమంటారు ఆ గుడి వైభోగం చూసి. నిజంగా ఒక సంభ్రమాశ్చర్యాలకు గురవడం తప్ప మనం అంతకు మించి ఇంక ఏమీ చేయలేమన్నమాట. అంత ఉద్వేగంగా, అంత చాలా బాగా అనిపించింది. గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి చుట్టుప్రక్కల అంటే చుట్టూరా ఒక 64 ఉపదేవాలయాలు కూడా ఉన్నాయండి. అంటే వినాయకుడు, కుమారస్వామి, సాయిబాబా వంటి దేవతలతో పాటు దశావతార మూర్తులు, అష్టలక్ష్ములు, ఇంకా శివునికి ఉండే చాలా అవతారాలు, వారి పేర్లు. అసలు శివునికి ఇన్ని నామాలు ఉంటాయని, అంతమంది అవతారాలతోటి శివులు ఉన్నారని కూడా నాకు ఈ టెంపుల్ని చూసే వరకు తెలియదు అనమాట. అంత గొప్పగా ఉంది. అర్ధనారీశ్వరుల విగ్రహం, ఇంకా హరిహరులు అంటే సగభాగం శివుడు, సగభాగం విష్ణుమూర్తి. ఈ విధమైన ఎన్నో రకాల విగ్రహాలని ఈ ఉపదేవాలయాల్లో ప్రతిష్ఠించారండి. ప్రతి ఉపదేవాలయానికి పైన మళ్ళీ గోపురం ఉంది. చాలా బాగున్నాయి. ఈ విగ్రహాలు కూడా మీరు చూసినట్లయితే రాజస్థాన్ నుంచి తెప్పించారంటండి. ఈ విగ్రహాలు చూస్తే మనకి ఒక రకమైన ఫీల్ వస్తుందన్నమాట. నిజంగా అక్కడ ఉన్నారేమో భగవంతుడు అన్నంత గొప్పగా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, జ్యోతిర్లింగాలు. మనకి ప్రతి ఒక్క అడుగులో ఒక్కొక్క విశిష్టత, ఒక్కొక్క గొప్ప శిల్పకళ ఈ టెంపుల్లో మనం చూడొచ్చు అనమాట. ఎంత ప్రశాంతతగా, ఎంత ఆనందంగా అనిపించిందో టెంపుల్ని చూడగానే. బాబా
ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, మనకి ఇది ఉజ్జయిని ఆలయాన్ని పోలి కట్టారు కాబట్టి, ఉజ్జయినిలో స్వామివారికి ఎటువంటి అభిషేకాలు చేస్తారో, అటువంటి అభిషేకాలే ఈ ఆలయంలోని స్వామికి కూడా చేస్తారంటండి. సో, అందులో ముఖ్యంగా చిదాభస్మంతో అంటే మనిషి యొక్క చిదాభస్మాన్ని విభూదిగా మార్చి శివునికి అభిషేకం చేస్తారంట. అది ఉజ్జయినిలో జరుగుతూ ఉండేదట. అది మనకి ఇక్కడ రాజమండ్రిలో ఆలయం నిర్మించి, అది కూడా కైలాస భూమి పక్కనే నిర్మించి, కైలాస భూమికి ఆనుకొని నిర్మించారు. సో, ఇక్కడ కూడా మనిషి యొక్క చిదాభస్మంతో స్వామివారికి తెల్లవారుజామున అభిషేకం అయితే చేస్తారంట. ఎంతో గొప్ప విషయం కదా ఇటువంటివి. మనందరం రాజమండ్రిలో ఉంటున్నందుకు నిజంగా మనం గర్వపడాలి. అండ్ మనందరం కూడా చాలా అదృష్టవంతులం అనిపించిందండి. ఎందుకంటే మనం ఒక్కొక్క దేవాలయానికి వెళ్ళాల్సిన పనే లేదనమాట. ఈ దేవాలయానికి వస్తే మనకి 64 దేవతామూర్తులతో పాటు ఆ పరమశివుడిని కూడా దర్శనం చేసుకోవచ్చు. అది కాకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక దే ఒక డివోషనల్ ఫీలింగ్ అనేది మనకి ఈ దేవాలయంలో కనిపిస్తుంది. నేను టెంపుల్‌కి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు ఈ 64 దేవాలయాల్లో కూడా జనాలు అలా గంట నాదం నిర్విరామంగా వినిపిస్తూనే ఉందనమాట. మీకు స్లోగా వాయిస్ పెడతాను చూడండి. ఆ ఘంటానాదం అలా వినిపిస్తూనే ఉంది. ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయంటే అంత బా అనిపించిందనమాట. అండ్ టెంపుల్‌ని కూడా మీరు పరిశీలించి చూస్తే నిజంగా ఒకసారి ఇది తప్పకుండా వెళ్ళి చూడాల్సిన దేవాలయం అండి. రాజమండ్రిలో చిరస్థాయిగా నిలిచిపోయే దేవాలయం. ఒక అద్భుతం. రాజమండ్రికే కాదు, మన ఆంధ్రప్రదేశ్‌కే ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఈ దేవాలయం. అంత గొప్పగా దీని డిజైన్ అయితే ఉందనమాట. నిజంగా ఒకసారి వెళ్ళి గనక మీరు చూస్తే ప్రతి ఒక్క స్తంభానికి ఉండే ఆ శిల్పకళ గానీ, ప్రతి గోపురంలో ఉన్న ప్రతి విగ్రహాలు గానీ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న విగ్రహాలన్నీ కూడా రాజస్థాన్ నుంచి తెప్పించారంటండి. మనకి దైవకళ ఉట్టి పడేటట్లుగా అక్కడ నిజంగా దేవతామూర్తి ఉన్నారేమో అనిపించేట అంత అద్భుతంగా అయితే దేవాలయాలు ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ లైటింగ్‌లో ఇంకా అందంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన దేవాలయం అండి. నేను ఇలా చెప్తున్నానంటే మీరే ఆలోచించండి. తప్పకుండా ఒకసారి దేవాలయాన్ని సందర్శించండి.
చూస్తున్నారు కదండీ! దేవాలయం ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు మనం స్వామివారి దర్శనం కూడా చేసుకుందాము. ఈ ఆలయంలో స్వామివారు మనకి 9 అడుగుల లింగాకారంలో ఉంటారండి. సో, స్వామివారండి అందరూ కూడా దండం పెట్టుకోండి. సో, ఇంత అద్భుతమైన దేవాలయాన్ని పట్టపగలు వెంకట్రావు గారు కట్టించారంటండి. పట్టపగలు వెంకట్రావు గారంటే రాజమండ్రిలో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. సో, ఇంత గొప్ప అద్భుతమైన దేవాలయాన్ని కట్టించి ఆయన ధన్యులు. చూసిన వాళ్ళు మనందరం కూడా ధన్యులం. మన ఛానల్‌లో ఈ ఆలయాన్ని మీ అందరికీ పరిచయం చేసి నేను కూడా చాలా ధన్యురాలినండి. ఎందుకు ఇంత హ్యాపీగా చెప్తున్నానంటే మీరు ఈ దేవాలయాన్ని చూసిన తర్వాత నేను చెప్పిన దాంట్లో కొద్దిగా కూడా తప్పు లేదని మీకే అనిపిస్తూ ఉంటుంది. అంత గొప్ప అద్భుతమైన దేవాలయం అండి ఈరోజు మనం చూసింది. సో, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేసేయండి. మీరిచ్చే లైక్ వల్ల నాకు ఇటువంటి వీడియోస్ ఇంకా చేయాలన్న తోడ్పాటైతే వస్తుంది. మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. బై బాయ్.